గగన్ పహాడ్లోని కరాచీ బేకరీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో సాయంతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అగ్ని ప్రమాద సమయంలో గోదాంలో కార్మికులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Nggak gue ya, oi. Udah lo tuh గగన్ పహాడ్లోని కరాచీ బేకరీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అగ్ని ప్రమాద సమయంలో గోదాంలో కార్మికులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు అని పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, థ్యాంక్ యూ ప్రసన్న. జగన్పేటలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవాలి. కరాచీ బేకరీలో గోదానికి సంబంధించిన గోడంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజాములో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఈ బేకరీలో అగ్ని ప్రమాదం జరిగినటువంటి సమయాల్లో అందులో పనిచేసేటువంటి కార్మికులు ఎవరూ లేకపోవడం, కొంత ప్రమాదానికి ఎక్కువ శాతం ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు అవన్నీ డ్యామేజెస్ అయ్యాయి. ప్రాణ నష్టం ఎటువంటిది వాటిల్లో లేదని చెప్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించి ప్రధాన కారణంగా చూసినప్పటికీ షార్ట్ సర్క్యూట్ అని చెప్పి పోలీసులు అయితే నిర్ధారించారు. అంతేకాకుండా ఈ ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా అందులో నుంచి పొగలు దట్టెళ్లడంతో బయటికి విసుకురావడంతో సైడ్ అంటే సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా స్థానికులు కొంత అప్రమత్తం కావడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు అదేవిధంగా ఫైర్ స్టేషన్ కి సంప్రదింపులు చేయగానే అగ్నిమాపక సిబ్బంది వచ్చేసి అగ్ని అంతా కూడా ఆర్పడం జరిగింది. మొత్తం మంటలన్నీ అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా ఆ ఫ్యాక్టరీకి సంబంధించి గోదాంలో ఎవరైనా ఉన్నారా అన్నటువంటి ఎంక్వైరీని కూడా చేపట్టారు. అయితే ఇది ఉదయం సమయం కావడంతో ఎవరు కూడా ఫ్యాక్టరీలో లేకపోవడము, ప్రాణ నష్టం ఎటువంటిది వాటిలో లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రధాన కారణంగా షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్న నేపథ్యంలో ఈ షార్ట్ సర్క్యూట్ లేదా ఇంకేదైనా ఘటన చోటు చేసుకుందన్న దానిపైన కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తానికైతే ఈ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడం కొంత పోలీసులకు అయితే సేఫ్ పాయింట్ అని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి మాత్రం పూర్తి సమాచారం అయితే పోలీసులు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొదటి దర్యాప్తులో మాత్రం ఇది షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగింది. ఈ అగ్ని మొత్తం దానికి సంబంధించినటువంటి బేకరీలో ఎక్కువ శాతం ఆ బ్రెడ్ కి సంబంధించినటువంటి ఇదంతా ఉండడంతో దాని వల్లనే షార్ట్ సర్క్యూట్ ఎక్కువ జరిగింది. దాంతో పాటుగా హీటింగ్ మిషన్స్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా పోలీసులు అయితే పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి మాత్రం మరింత కేసును దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అందిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రసన్న, థ్యాంక్ యూ ప్రణయ్. ఎక్కువ ఏమైనా మనం చూసుకుందాం. రైట్ పొజిషన్ లో